మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతవరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి, అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తా ఉన్నారు, పొగాకు చూపిస్తా ఉన్నారు. పరిస్థితి ఒక్కసారి చూస్తే వరుసగా 2 ఏళ్ళు పొగాకు పంటకు గిట్టుబాటు ధర రైతులకు రాక రైతు ఎక్కుతా ఉన్నారు. రోడ్ల మీద రైతులు కనిపిస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు, ఏ పంట చూసుకున్నా కూడా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితే కనిపిస్తుంది. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఉచిత పంటల బీమా లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తాయి. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయిన పరిస్థితులే కనిపిస్తాయి. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఈరోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు 2 చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఈ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వం. మన పాలన ఎలా జరిగిందో కాస్త గుర్తు చేస్తాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఈ యాప్సెడాకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటాడు అని చెప్పి యాప్సెడా చట్టంలో నిర్దేశించడం జరిగింది. ఆక్వా రంగంలో ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకొని వస్తే ఆ రెగ్యులేటరీ బాడీకి యాప్సెడా అని పేరు పెట్టి ఆ రెగ్యులేటరీ బాడీకి సీఎంఏ చైర్మన్ గా ఉంటూ సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్, కొనుగోలు ధరలు, మార్కెటింగ్, వీటిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా రైతాంగానికి నేరుగా తోడుగా ఉండేది ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు అదే చట్టాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మన కంపెనీలన్నీ కూడా ఇష్టానుసారంగా
ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీరిని నివారించలేకపోతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. కేవలం 4 నెలల కాలంలోనే, అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు, ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలల తిరక మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే ఆప్సరా చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు, ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ సిండికేట్ కంపెనీల సామ్రాజ్యం. నేను చెప్తా ఉన్నాను, ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదే మాదిరిగా మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 సార్లు కంపెనీలు ఇదే మాదిరిగా ఫీడ్ ధరలు పెంచితే, కంపెనీలు పెంచితే ఆప్సడా ద్వారా సీఎం ముఖ్యమంత్రిగా నేతృత్వంలోనే ఏకంగా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను.